టార్గెట్ వచ్చి 92 కొట్టాలి ఫ్యాక్టరీ బబ్లు. మరి బౌలింగ్ వచ్చి మధ్యలో శ్రీను అన్న. చూద్దాం మరి ప్రశాంత్ బబ్లు కొడతాడో లేదో. పంపించాడు ఈ బాల్, ఎక్కడికో వెళ్ళిపోయింది. 6 రన్స్. గ్రేట్ షాట్ బబ్లు నుండి. ఈ బాల్ గ్యాప్ షాట్ కొట్టాడు. అబ్బాబ్బాబ్బా, ఫీల్డర్ మామూలుగా అప్పలా, జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. ఈసారి అవుట్ సైడ్ ఎడ్జ్ అయింది, వెళ్ళిపోతుంది. 4 రన్స్. బాబా మంచి బౌలింగ్ మధ్యలో శ్రీను నుండి. ఈసారి ఫ్యాక్టరీ బబ్లు లాంగ్ ఆన్ మీదగా బుల్లెట్ లాగా పంపించేశాడు. ఫీల్డర్కి ఏ ఛాన్స్ లేదు. 4 రన్స్. ఈ బాల్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. రన్నర్ 2కి వెళ్తున్నాడు. ఈజీగా 2 రన్స్ తీసాడు. స్కోర్ ఎంత 27. ఈ బాల్ అవుట్ సైడ్ ఎడ్జ్ అయింది. 4 వెళ్తుందా లేదు, అక్కడ ఆగిపోయింది. ఈజీగా 2 రన్స్ వచ్చాయి. గ్రేట్ రన్నింగ్. ఈసారి లాంగ్ ఆఫ్ మీదగా ఫీల్డర్ ఉన్నాడు. 2కి వెళ్తున్నాడు. రన్అట్ అయ్యే ఛాన్సు. రన్అట్. ఫస్ట్ వికెట్ గాన్. ఈ బాల్ కవర్స్ మీదగా అబ్బాబ్బాబ్బా క్యాచ్ ట్రై చేశారు కానీ వెళ్ళిపోయింది. 4 రన్స్. మళ్ళా కవర్స్ మీదగా. ఈసారి ఫీల్డర్ ఉన్నాడు, జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. ఈ బాల్ వెళ్ళిపోయింది. 6 రన్స్. ఫీల్డర్కి ఏ ఛాన్స్ లేదు. మళ్ళా లాంగ్ ఆన్ మీదగా సింగిల్ రన్ మాత్రమే. ఈసారి మట్టికి వదల్లా, పంపించేశాడు తుప్పల్లోకి. 6. బాబా అవుట్ సైడ్ ఎడ్జ్, మామూలుగా క్యాచ్ అవుట్. బాబా స్లో కట్టరు. ఈసారి ఏం కొట్టాడు ఫ్యాక్టరీ బబ్లు, ఎక్కడికో వెళ్ళిపోయింది. 6 రన్స్. మామూలు కొట్ల షార్ట్ మట్టికి. ఈ బాల్ ఆఫ్ స్టంప్ మీదగా ఫీల్డర్ ఉన్నాడు, జస్ట్ సింగిల్ రన్ మాత్రమే. బాబా ఏం వేస్తున్నాడు, అంతా యార్కర్ల మీద యార్కర్లు వేస్తున్నాడు సీన్ అన్న. ఈసారి లాంగ్ ఆన్ మీదగా 2 వచ్చింది. మామూలుగా త్రో, రన్అట్ అయ్యాడు. టార్గెట్ 92 అంటే చాలా కష్టమే. ఫ్యాక్టరీ బబ్లు చాలా పోరాడాడు కానీ శ్రీను అన్న మామూలుగా విజృంభించాడు ఈ మ్యాచ్లో. అన్ని 6ల మీద 6లు. డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాక్టరీ కౌంటీ క్రిక్స్.